రవిశంకర్ అంటే ఆయన కానీ, ఆ రామ్దేవ్ బాబా కానీ, ఇంకెవరన్నా కానీ, అంటే 2014 కంటే ముందేమో మతం పేరు చెప్పలే, మతం పేరు చెప్పి నాకు ఓటేయమని అడగలే. ఓకే, సో కాంగ్రెస్ మీద బురద తల్లి ఇట్లా. ఇప్పుడు 2014 నుంచి ఏమున్నది చర్చలు? మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇది 15 లక్షలు తెచ్చేస్తా అన్నాడు, నల్లధనం తీసేస్తా అన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పిండు. రైట్, అలా ఎన్ని నెరవేర్చిండు? ఒక్కటి చెప్పండి. ఒక్కటి అడిగితే జుమ్లా అంటున్నాడు. కానీ పొద్దుగాలేస్తే ఏమి సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో ఏమి ప్రచారం ఉంటుంది? ప్రధానమంత్రి ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. నేను చదువుకోలేదు ఆయన్నే చెప్తాడు. హోంశాఖ మంత్రి వచ్చి ఆయన ఎంఏ చేసిండని దొంగ సర్టిఫికేట్తో పెడతాడు. 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లా రకరకాలుగా పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారాలు, లేదంటే కాంగ్రెస్ మీద దుష్ప్రచారాలు, ఆడ ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పడానికి, లేదు అంటే ఈవీఎంలను లేకపోతే